ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రోజును యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రస్తుత కాలంలో అధిక మంది ప్రజలు బాధపడుతున్నటువంటి సమస్య, ఎదుర్కొంటున్నటువంటి ఒక పోరాటం ఏమిటయా అంటే అది క్యాన్సరో, HIV ఎయిడ్సో, థైరాయిడో, బీపీనో ఇలాంటి రోగములు కాదు. వాటికంటే భయంకరమైనది ఒంటరితనం, లోన్లీనెస్. నాతో ఎవరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు కూడా మాట్లాడట్లేదు అని ఎప్పుడూ కూడా తమను తామే కృంగదీసుకొని బాధపడుతూ ఒంటరితనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నారు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. నువ్వు ఒంటరిగా లేవు ప్రియ చెల్లి, నువ్వు ఒంటరిగా లేవు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఆత్మస్వరూపుడిగా యేసుక్రీస్తు ప్రభువారే నీతో కూడా ఉన్నాడు. నీకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద బలగం ఉంది. కానీ ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా నీతో మాట్లాడటం లేదు. కనీసం నువ్వు సమస్యల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, పోరాటంలో ఉన్నా నిన్ను పలకరించి ఆదరించి ఒక మాట చెప్పేవారు కూడా లేరు అని కృంగిపోతూ బలహీనమైపోతూ బాధపడుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిదానివి కాదు, నేను నీతో ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రం కూడా భయపడి కృంగిపోవడానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడైతే ఒంటరి దాన్ని అనుకుంటున్నావో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా నీ పక్కన చిల్లబడుతున్నాడు. ఆయన ఎప్పుడూ నీ కుడి చేతిని పట్టుకునే ఉన్నాడు. రాత్రిపూట ఒకలాంటి భయము, కలవరం, ఆందోళన నిన్ను వెంబడిస్తూ ఉన్నది. ఏదో తెలియనటువంటి కలవరము చేత నువ్వు బాధపడుతున్నావు. నువ్వు పడకలో పడుకొని తలమెత్తంతా కూడా కన్నీళ్ళతో తడిచిపోయే విధంగా నువ్వు కన్నీళ్ళు కారుస్తూ బాధపడుతుండగా ఆయన్ని పడక పక్కనే ఉన్నాడు, ఆయన్ని చేయి పట్టుకొని ఉన్నాడు. భయపడుకు అని ప్రభువు చెప్తున్నాడు. ప్రయాణం చేస్తూ బస్సులో కూడా నువ్వు ఒంటరితనం అనుభవిస్తూ అనేకమైనటువంటి ఆలోచనల చేత నువ్వు ప్రయాణిస్తుండగా ఆయన పక్క సీట్లోనే కూర్చొని నేను నీకు తోడుగా ఉన్నాను చెప్తున్నాడు. నువ్వెంత మాత్రము కూడా ఒంటరి దానివి కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉన్నా అని చెప్తున్నాడు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కుటుంబాన్ని వదిలిపెట్టి, కన్నబిడ్డలను వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి దూరంగా వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేస్తున్నావా? ఒంటరితనం అనుభవిస్తున్నావా? అందరి ప్రేమలకు దూరంగా జీవిస్తున్నాను అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ ఒంటరితనమును జయించే శక్తిని నీకు ఇస్తాడు. ఆయనతో పాటు నువ్వు సహవాసం చేయి. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. చదువుల కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళి అందరినీ వదిలిపెట్టానని చెప్పేసి బాధపడుతూ ఒంటరితనం అనుభవిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఒంటరిదానవు కాదు, ఆయన నడిపించబోతున్నాడు. నా యొక్క యవ్వన ప్రాయంలో 16-17 సంవత్సరముల వయసులో నేను కూడా నా ఒంటరితనం అనేటటువంటి అనుభవం గుండా నేను కూడా ప్రయాణించాను. డిప్లొమా, బీటెక్ చదువుతున్నప్పుడు కోచింగ్ కొరకు కాలేజ్లో ఒకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు వదిలిపెట్టి నేను ఒంటరిగా లేను. ఆ సమయంలో నేను ఎంతో ఏడ్చేవాడిని. నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు, నేను వారి నుంచి దూరంగా జీవిస్తున్నాను. ఎంతో భయంకరంగా కన్నీళ్ళతో ఒకలాంటి భయము, కలవరను వెంబడించేది. ఆ సమయంలో గంటల తరబడి వాక్యం చదివేవాడిని, గంటల తరబడి ప్రార్థించేవాడిని. ఆ సమయంలో తిన్నటువంటి ఆదరణ, నెమ్మది నాకు దొరికేది. ప్రార్థించు, వాక్యాన్ని చదువు, ఒంటరితనాన్ని అటు విధంగా నువ్వు జయిస్తావు. మందిరానికి వెళ్ళు, అధిక సమయం యేసుతో గడుపు. ఒక స్నేహితుడితో జీవిస్తున్నట్లుగా, స్నేహితుడితో మాట్లాడినట్లుగా, స్నేహితుడితో నడుస్తున్నట్లుగా నువ్వు పనిచేస్తున్నా, నువ్వు ఒంటరిగా నీ గదిలో కూర్చున్నా, ఎలాంటి సమయంలో అయినా యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండు. అద్భుతంగా నీ ఒంటరితనాన్ని జయిస్తావు. ఆయన నీతో ఉన్నాడు అని పదే పదే పలుకుతుండు. యేసు ప్రభువా నువ్వు నాతో కూడా ఉన్నావు, నాతో మాట్లాడని చెప్తూ ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో ఉన్నాడు అన్న భావాన్ని కలగబోతున్నది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో ఏ విధంగా అయితే అగ్నిగుండంలో ఉన్నాడో, నీ శ్రమల కలిమిలో, నీ ఒంటరితనంలో, నీ సమస్యల బాటలో ఆయన నీతో పాటు కలిసి నడుస్తున్నాడు, నీతో పాటు ఉన్నాడు. నువ్వు ఒంటరిదానివి కాదు, అనాథవి కాదు, ఒంటరివి కాదని ప్రభు పదే పదే నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడకు. నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మనల్ని దగ్గరికి రాబోతున్నాడు. దేవుని ఉన్నతంగా హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థన లేకే బీజామా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది యవ్వన బిడ్డలైతే, వివాహమైన వారైతే ఏంటి, ఎంతమంది స్త్రీ పురుషులు ఒంటరితనమును అనుభవిస్తున్నారో, ఈ వాక్యాన్ని విని ఉన్నారో, వారితో పాటు మీరున్నా అని మాట్లాడి ఉన్నారు. మీరు ఒంటరి వారు కాదు, నేను మీతో పాటు మీ చేయి పట్టుకొని మీ పడక పక్కనే ఉన్నాను. నీవు ప్రయాణిస్తున్నప్పుడు నీ బస్సులో సీట్ పక్కనే కూర్చొని ఉన్నాను. నువ్వెంత మాత్రం ఒంటరిదానవు కాదు, అనాథవు కాదని మాట్లాడినందుకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఈ మాటల ద్వారా అనేకులు ఆదరించబడినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఒంటరితనము నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగును గాక. ధైర్యమును కలగచేయండి. అధిక సమయం నీతో గడుపుటకు, ఒంటరితనమును జయించుటకు, నీతో నిజముగా ఒక స్నేహితుడితో స్నేహం చేసినట్లుగా స్నేహం చేయుటకు సహాయం చేయండి. వారి చేయి పట్టి మీరు నడిపించండి. ప్రతి భయము, ఆందోళన, కలవరం నుంచి పూర్తిగా వారిని విడిపించండి. ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టి
వ్యాపారం కొరకు, ధన సంపాదన కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారికి తోడును ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది కువైట్, ఖత్తర్, దుబాయ్ నుంచి మాటలు వింటున్నారో, లండన్ నుంచి వింటున్నారో వారందరికీ కూడా నీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒంటరితనమును జయించే శక్తిని వారికి అనుగ్రహించండి. నీతో స్నేహం చేసే కృపను అనుగ్రహించమని, మంచి ఆరోగ్యం, శక్తిని, బలమునివ్వండి. ఈరోజు అంతా కూడా వారి ప్రయాణాలలో, వారు చేస్తున్న పనులలో క్షేమంను, ఆశీర్వాదాన్ని కలగచేయండి. మంచి కాలేజీలో సీట్ కొరకు ఎదురు చూస్తున్నవారు, మంచి స్కూల్స్లో సీట్ కొరకు ఎదురు చూస్తున్నవారు, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ యొక్క కోర్స్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్న వారికి ఆలోచన చెప్పి నడిపించండి. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారిని నడిపించి మంచి భవిష్యత్తుని వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ మీ మధ్యన నీతో పాటు ఉన్నది. కాబట్టి భయపడకు, కలవరపడకు. ఆయన నిన్ను ప్రతిరోజు నిత్యమైన నడిపించబోతున్నాడు. ఆయనతో స్నేహం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.